హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి నిన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ కేటీఆర్కి ట్విట్టర్ వేదికగా జనవరి 2వ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని ఇబ్రహీం ఖాన్ కేటీఆర్కి తన ట్విట్టర్లో తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు టీఆర్ఎస్ ఎన్నికల్లో గెలవలేదని, అయితే ఈ 5 సంవత్సరాల కాలం ఒక సినిమాలో ఇంటర్వెల్ మాదిరి గడిచిపోతుందని ఇబ్రహీం ఖాన్ అన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రానికి అందించిన సేవలకు ప్రతీకగా తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించాలని కోరారు. బోరబండలో గాజుల దుకాణం నడిపే ఇబ్రహీం ఖాన్ తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్కి తన ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీం ఖాన్కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్ తనకు ఆయన అందించిన ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ ఇంటికి వస్తానని ఇచ్చిన మాట మేరకు నిన్న కేటీఆర్ బోరబండలోని ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు. ఆయన ఇంటికి వెళ్లిన కేటీఆర్కు ఇబ్రహీం ఖాన్ సాదరంగా కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసి దివ్యాంగులైన తన పిల్లలకు ఆసరా పెన్షన్ అందించాల్సిందిగా ట్విట్టర్లో విజ్ఞప్తి చేస్తే వెంటనే కేటీఆర్ కార్యాలయం స్పందించి పెన్షన్ మంజూరు చేయించిన విషయాన్ని కేటీఆర్కు ఇబ్రహీం ఖాన్ కుటుంబం తెలియజేసింది. ఈ సందర్భంగా ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ తనకు ఆతిథ్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇబ్రహీం ఖాన్ పిల్లలకు ఉన్న మూగ చెవుడు కోసం అవసరమైన చికిత్స అందించేందుకు కేటీఆర్ ముందుకు వచ్చారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తిని ఇస్తాయని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. మంత్రి కేటీఆర్ వెంట స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు. కేటీఆర్ బోరబండకి రావడంతో వందల మంది ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఇబ్రహీం ఖాన్ ఇంటి వద్ద గుమికూడారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ.